నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బాబాయ్ గట్టిగా ఇరికించేశావు, నేషనల్ మీడియా చూడు ఎలా ఉతికారేస్తుందో అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. తమ్నెయిల్లో కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయ్, అలాగే ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, ఆయనే గతంలో టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారనుకోండి. సో అయితే ఆయన్ని అంటున్నట్టు, బాబాయ్ గట్టిగా ఇరికించేశావు, నేషనల్ మీడియా చూడు ఉతికారేస్తోంది అని అంటున్నట్టుగా నేను ఈ వీడియోలో తమ్నెయిల్ కూడా పెట్టాను. సో ఎందుకు అలా పెట్టాననే వివరాలు తెలియజేస్తాను. చెప్పాలంటే ముందుగా మనం టీటీడీ గురించి మాట్లాడుకోవాలి. టీటీడీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తారు. అలాగే ఇక టీటీడీలో లడ్డు ప్రసాదం గురించి కూడా చెప్పుకోవాలి. బాగా ప్యూర్ ఆవు నెయ్యితోటి ఈ లడ్డూల్ని తయారు చేస్తారు. ఎందుకు అలా చేస్తారని అంటే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, కలియుగ దైవం అని మనమంతా చెప్పుకుంటాం. ఆయనకి ఈ లడ్డూల్నే నైవేద్యంగా సమర్పిస్తారు. గంగాళాల కొద్దీ లడ్డూల్ని తీసుకువెళ్ళి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలా సమర్పించిన లడ్డూల్ని స్వామివారికి నివేదించిన తరువాత భక్తులకి ఇస్తారు. అంటే ఒక టోకెన్ మీద ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క లడ్డు అనో 2 లడ్డులను ఇప్పుడు ఇస్తున్నారు కదా, అలాగా లడ్డూని ఇస్తారు. ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. అయితే స్వామివారికి నివేదించిన లడ్డూల్ని భక్తులకి ఇస్తారు. అందుకనే అది ప్యూర్ ఘీ తోటి తయారు చేస్తారు, ప్యూర్ కౌ ఘీ తోటి తయారు చేస్తారు. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 మధ్య కంప్లీట్గా మారిపోయింది. అంతకుముందు ప్యూర్ కౌ ఘీ తోటి తిరుమల లడ్డూల్ని తయారు చేస్తే 2019 నుంచి వ్యవహారం మారిపోయింది. ప్యూర్ సింథటిక్ నెయ్యితోటి లడ్డూల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే సింథటిక్ నెయ్యి అంటే ఏంటి అని అనుకుంటున్నారా? మామూలుగా ఆవు పాల నుంచి ఆవు పాలని తోడు పెట్టి వెన్నపూసను తీయటము అలాగే చేస్తారు. లేదంటే పచ్చి పాల నుంచి కూడా వెన్నపూసను తీస్తారు పెద్ద పెద్ద డైరీల్లో. అయితే ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం, ఆవు పాలని తోడు పెట్టి పెరుగుల పైన మేగడ వస్తుంది, ఆ మేగడని తీసి చిలికి వెన్నపూస తీసి దాన్ని కరిగించి నెయ్యి చేస్తాం. కానీ డైరీలో అలా కాదు, వేరే ప్రాసెసింగ్ ఉంటుంది. పచ్చిపాల నుంచే వెన్నను తీస్తారు. సో ఆ వెన్నని తీసి కరిగించి నెయ్యిని చేసి తీసుకొస్తారు. దాన్ని ప్యూర్ ఆవు నెయ్యి అని మనం చెప్పుకుంటాం. కానీ సింథటిక్ నెయ్యి అంటే ఏంటంటే, డాల్డా లేకపోతే పామ్ ఆయిల్కి కెమికల్స్ని మిక్స్ చేసి మంచి సువాసన కోసం సుగంధ ద్రవ్యాల్ని కలిపి, అలాగే వచ్చిన ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో దాన్ని నెయ్యి అని మనం అనలేం కదా, ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో, పూర్తి పదార్థం ఏదైతే ఉంటుందో దానికి నెయ్యి లాంటి టెక్స్చర్ ఒకటి రావాలి, ఆ నెయ్యి లాంటి ఫ్లేవర్ ఒకటి రావాలి అంటే లబ్సాని కలుపుతారు. లబ్సా అంటే ఏంటంటే స్లర్రీ, యాసిడ్ స్లర్రీ. అది అంటే ఈ యాసిడ్ స్లర్రీని దేంట్లో వాడతారు? టాయిలెట్ క్లీనర్స్లో వాడతారు. ఆ టాయిలెట్ క్లీనర్స్లో వాడే లబ్సాని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలకి వాడారు అని అంటే ఎంత ఘోరమైన తప్పిదమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా సిట్టు విచారణలో తేలిపోయింది. సిట్టు విచారణలో తేలిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతలా సమర్థించడానికి ప్రయత్నించారు అనేది మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళారు. అసలు అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అవసరం ఎందుకు వచ్చింది అంటే గనక, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల వ్యవహారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అసలు నెయ్యే కాదు ఇది కల్తీ అని చెప్పేసి పోస్టర్లు అటు పల్నాడు జిల్లాతో పాటుగా గుంటూరు టౌన్లో కూడా వేస్తే, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబు ఆ పోస్టర్లు తీస్తారా లేదని గొడవ పెట్టుకున్నారు. అదంతా కావాలని గొడవ పెట్టుకున్నది, చంద్రబాబుని కావాలని తిట్టారు అన్నది తెలుగుదేశం ఆరోపిస్తుంది. దాంట్లో ఎంతవరకు యథార్థం ఉన్నది కాలమే నిర్ణయిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అయితే అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి తన ఇంటి మీద దాడి చేసుకునేలాగా చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆయన అరెస్ట్ చేశారనుకోండి, అది వేరే విషయం. సో ఇక అంబటి ఇంటి మీద దాడి జరిగిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చారు. పరామర్శించడానికి వచ్చింది ఎక్కడి నుంచి? తాడేపల్లి నుంచి గుంటూరుకి. జస్ట్ ఒక 20 to 30 minutes జర్నీ అది. కానీ జగన్మోహన్ రెడ్డి 7 గంటల పాటు సుదీర్ఘంగా జర్నీ చేసి మరీ వెళ్ళారు. ఎందుకని అంటే మొత్తం అంతా ఈ టాపిక్ డైవర్ట్ అవ్వాలి. రాష్ట్రం అంతా కూడా ఈ నెయ్యి కల్తీ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టిపోవటం గురించే, దీని గురించే మాట్లాడుకుంటుంది. కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు అని అంటే, ఇదంతా అసలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుట్ర,
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, తిరుమల పవిత్రంగానే ఉంది 2019 నుంచి 24 మధ్య కూడా మేమంతా కూడా వాడింది ప్యూర్ కౌ గీనే, అక్కడ ఎటువంటి గీ అడల్ట్రేషన్ జరగలేదు. సిట్ అలాగే సిట్తో పాటు సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది వైసీపీకి అని చెప్పేసి మాట్లాడారు. అయితే జనమంతా కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్తే జనం కొంతవరకు నమ్మే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు భావిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి కదా వైవి సుబ్బారెడ్డి, మరి ఈయన ఒకే మాట మీద ఉండాలి కదా. సో అయితే ఆయన ఏం మాట్లాడారనేది ఒక్కసారి మీరు విందురు కానీ. కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కలిసి జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ చూశారు కదా సిట్ ఏం చెప్పింది అనే విషయాన్ని ఆయన చెప్పారు. ఆయన కూడా అశ్వత్థామ హతః కుంజరహ అని చిన్నగా చెప్పారనుకోండి, అది వేరే విషయం. సిట్ అలాగే సిబిఐ కామన్ ఇన్వెస్టిగేషన్లో జంతువుల కొవ్వు కూడా కలిసే అవకాశం ఉంది, కానీ <= 10% ఉంటే జంతువుల కొవ్వు కనుక నెయ్యిలో <= 10% ఉంటే మేం చేసిన PCR టెస్ట్లో అది బయటపడదు అని చెప్పారు, లేదని చెప్పలేదు. వైవి సుబ్బారెడ్డి చెప్పినట్టు లేదు, జంతువుల కొవ్వు లేదు అని సిట్ చెప్పలేదు. కానీ వైవి సుబ్బారెడ్డి చెప్పినట్టుగా ఏదైతే ఇతర పదార్థాల కల్తీ జరిగింది అని అన్నారో అది మాత్రం సిట్ కూడా ఓకే చెప్పింది. ఎస్, ఇతర పదార్థాలు కల్తీ కలిశాయి, పామాయిల్, కెమికల్స్, సుగంధ ద్రవ్యాలతో కలిపి ఒక సింథటిక్ నెయ్యిని తయారు చేశారు. అందుకోసం లబ్సా అంటే యాసిడ్ స్లర్రీ, ఏదైతే టాయిలెట్ క్లీనర్స్లో వాడతారో యాసిడ్, అది తెచ్చి లడ్డూలో కలిపారు నెయ్యి లాంటి ఒక టెక్స్చర్ రావడానికి అని చెప్పేసి సిట్ కూడా సిబిఐ కూడా తేల్చి చెప్పాయి. ఛార్జ్ షీట్లో కూడా అదే పొందుపరిచి కోర్టుకు కూడా సబ్మిట్ చేశాయి, నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో క్లీన్ చిట్ ఇచ్చేసింది మాకు సిట్టు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, సిట్ సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చాయి, లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తే వైవి సుబ్బారెడ్డి మరో రకంగా చెప్పారు. దీంతో వైవి సుబ్బారెడ్డి చెప్పింది మరొకసారి విందాం. ఎస్, ఓకే, జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కలిసి జరిగింది, మాత్రం కలవలేదు. ఎస్, సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి భిన్నంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి. పైగా వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సంబంధం ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే బంధుత్వం ఉన్న వ్యక్తి కాదు, టీటీడీలో ఎక్స్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలకి చాలా ప్రాధాన్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అబద్ధం వైవి సుబ్బారెడ్డి మాటల్లోనే తేలిపోతుంది. టీటీడీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్టు అని చెప్పేసి, క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అబద్ధం అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. సో అందుకనే ఇక్కడ నేషనల్ మీడియా కూడా కోడై కూస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి, ఎక్స్ చైర్ కన్ఫర్మ్స్ టీటీడీ కరప్ట్ అని చెప్పేసి, అలాగే ఇంకా ఫార్మర్ టీటీడీ చైర్మన్ కన్ఫర్మ్స్ అడల్ట్రేషన్, గీ అడల్ట్రేషన్ టీటీడీది అని చెప్పేసి, అలాగే ఇక్కడ ఫార్మర్ టీటీడీ చైర్మన్ కన్ఫర్మ్స్ అడల్ట్రేషన్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా వార్తా కథనాలు వండి వారుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాల గురించి నేషనల్ మీడియా కోడై కోయటంతో ఇటు తెలుగు రాష్ట్రాల పరువు గంగలో కలిసిపోతుంది. గంగలో కలిసిపోతుంది అనటం కన్నా మురుక్కాలలో కలిసిపోతుందని చెప్పొచ్చు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా సింథటిక్ నెయ్యిని తీసుకొచ్చి లడ్డూ తయారీకి వాడి అసలు తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీసేలాగా చేశారు, అటు చూస్తే రాష్ట్రం పరువు కూడా పోయేలాగా చేశారు అని చెప్పేసి ప్రజలే ఇప్పుడు మండిపడుతున్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అటు జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డి ఇరికించి పడేశారు. అసలు అడల్ట్రేషన్ జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే, సిట్టు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తే, అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి చెప్పడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. నిన్న మొన్నటి వరకు కూడా అటు పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇతర మాజీ మంత్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడిన మాటల్ని ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒక్క దెబ్బకి
కింద పడేసినట్టు అయింది. వాళ్ళందరి మాటలకి కూడా బ్రేక్ వేసినట్టు, వాళ్ళందరి మాటలకు కూడా కళ్ళెం వేసినట్టు అయిపోయింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దీని నుంచి ఎలా తేరుకుంటుంది? అలాగే ఈ అడల్ట్రేషన్ అనే దాన్ని, అంటే జంతువుల కొవ్వు అనే మాట పక్కన పెడితే దానికి ఇంకొక టెస్ట్ చేస్తారు. అలాగే ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు దాని గురించి కూడా సిబిఐ అలాగే సిట్ మాట్లాడుతుంది. సిట్, సిబిఐ దాని గురించి ఇంకొక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తుంది, అది వేరే విషయం. కానీ అసలు ఈ అడల్ట్రేషన్ అనేది జరిగింది అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. మరి దీని గురించి వైసీపీ ఎలా సమర్థించుకుంటుంది అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? జంతువుల కొవ్వు కలిసినా కలవకపోయినా ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ప్యూర్ కౌ గీ వాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి సమర్పించాల్సిన లడ్డూల విషయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన ప్లేస్లో డాల్డా లేదా పామాయిల్, వాటికి తోడు కెమికల్స్, సుగంధ ద్రవ్యాల్ని కలిపి ఒక సింథటిక్ నెయ్యిని, దాంతో యాసిడ్ స్లర్రీ కూడా కలిపి, అంటే లెటిన్ యాసిడ్స్కి వాడే ఒక యాసిడ్ని కలిపి లడ్డూల్ని తయారు చేశారు అని అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది తిరుమల పవిత్రతకి సంబంధించింది, హిందూ భక్తుల మనోభావాలకి సంబంధించింది. కాబట్టి మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పడం దయచేసి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.